వాల్టర్ కీట్స్ గారి జీవితం గురించి చెప్పుకుంటున్నాం కదా. ఆయన అంటారు, ఒకసారి నా మనసు మళ్ళీ గతంలోకి వెళ్ళింది. అప్పుడు జరిగింది ఒక స్పష్టమైన ఒక చిత్రం కనబడుతుంది నాకు. ఎలా అంటే, నేను ఒక గుడిలో కూర్చున్నాను. అక్కడ నీడలో గోడకు ఆనుకుని కూర్చున్నాను నేను. అయితే నా ఎదురుగుండానేమో భగవాన్ ఉన్నారు. ఆయన మహోజ్వలమైన కాంతిలో వెలిగిపోతూ ఉన్నారు. అయితే ఏమంటున్నారు, ఆయనకి కొద్ది గజాల దూరంలో ఒక కోతి వెళ్తుందట. ఆ కోతి ఏం చేసిందంట, తన పిల్లని గట్టిగా పట్టుకొని అలాగా తను వెళ్ళాల్సిన ఆ ప్లేస్కి వెళ్తూ వెళ్తూ ఆ స్వామివారిని అలా చూస్తూ ఉందట. అలాగే కొన్ని అక్కడ కొబ్బరి చెట్ల దగ్గర ఉడతలు పైకి కింద తిరుగుతూ ఉంటాయి కదా, అలా తిరుగుతూ ఉన్నాయంట. ఒక అక్కడ పరిచారకుడు ఉన్నాడు. అతను తీసుకొచ్చి స్వామివారికి విసినకర్ర ఉంటుంది కదా, దాంతో విసురుతున్నాడు. స్వామివారికి కాస్త గాలేస్తుందని. అలాగే ఇంకో ఆయన ఎవరో వచ్చి స్వామికి సాంబ్రాణి కడ్డీ ప్యాకెట్ ఇచ్చారు. ఈయన తీసుకున్నారు. మళ్ళీ వెలిగిస్తే సుగంధం అక్కడ గాల్లో అంతా వ్యాపించి ఉంది. అంతా నిశ్శబ్దంగా ఉంది, అంతా సైలెంట్గా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఈయనకి మళ్ళీ ఒక క్వశ్చన్ వచ్చింది. ఏమని, ఆయన గురించి నేనేమనుకుంటున్నాను అని. ఇదంతా జరుగుతుంది, అలా చూస్తున్నారు ఎదురుగుండా. నిజంగా ఇప్పుడు స్వామి గురించి నేనేమనుకుంటున్నాను అన్నారట. అయితే ఆయన ఏమంటున్నారు, ఈ ప్రశ్న అర్ధరహితమైంది అంటున్నారు. దీనికి ఏమైనా అర్థం ఉందా అంటే లేదు అంటున్నారు. ఎందుకంటే ఈయనకి ఒక కంక్లూజన్ వచ్చింది. ఏంటి, నేను ఆయన వైపు చూసినప్పుడు ఆయన నాకు నేను నిశ్చల తత్వాన్ని, మౌనాన్ని అని తెలియపరుస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆయన ఎవరైనా అడగాల్సింది ఏం లేదు. ఎందుకంటే ఆయన ఒక నిశ్చల తత్వము, మౌనము. ఆయన నిశ్చలంగా ఉంటారు. అందుకని ఆయన ఆలోచన రహితమైన స్థితిలో ఉంటారు కదా. ఆయన ఎప్పుడు ఆత్మస్థితిలో ఉంటారు. ఆత్మస్థితి అంటే ఆలోచన రహిత స్థితి. ఎంత నిశ్చలంగానూ ఉంటుంది. ఆయన మనసు చాలా శాంతిగా నిశ్చలంగా ఉంటుంది, మౌనంగా ఉంటుంది. ఆయన ఏదో 2 మాటలు మాట్లాడినా అవసరమైనప్పుడు ఏదన్నా చెప్పాల్సిన 2 పదాలు చెప్తారే తప్పితే నిజంగా అయితే ఆయన ఎప్పుడు మౌనంగానే ఉంటారు. అన్ని రకాలుగా మనం మౌనం అంటే ఏంటంటే నోటితో మాట్లాడకూడదని మౌనవ్రతం పాటిస్తే, ఇంకా సైగలు చేసేసో లేకపోతే మనసులోనే ఎన్నో మాటలు వెళ్ళిపోతూ ఉంటాయి కదా, అది మౌనం అనరు. నిజంగా మౌనం పాటించాలంటే ఏమంటారు, నువ్వు మాటల్ని ఎలాగ కంట్రోల్ చేసావో మనసుని కూడా అంతే కంట్రోల్ చేసి ఆలోచనని కూడా అంతే కంట్రోల్ చేయాలంటారు. అన్ని రకాలుగా మనం శాంతపడి మౌనంగా ఉంటేనే నిజమైన మౌనం ఏంటో మనకు అర్థమవుతుంది. అందులో ఉన్న నిశ్చలతత్వం అర్థమవుతుంది. అందులో ఉన్న ప్రశాంతత ఏంటో అర్థమవుతుంది. అవన్నీ కలిస్తేనే మనం అనుకునే ఆత్మస్థితి అనమాట. ఇక్కడ ఏమనుకుంటారు, నిశ్చలతత్వం ఇది కావాలనే కదా, అంటే ఇక్కడ ఆనందం ఉందనే విషయం మనకి తెలియక మనం ఏం చేస్తూ ఉంటాం, ఎక్కడో బయట ఏదేదో చేసేస్తే మనకి ఇవి సంతోషం దొరుకుతుందంట. అందుకని ఏవో కోరికలు అనమాట. ప్రతి క్షణం ఏదో ఒక కోరిక ఉంటుంది. ఇదేదో తినాలి, ఇదేదో తాగాలి, అక్కడ తిరగాలి, వేరే వాళ్ళు ఏదో మనకి ఇవ్వాలి, వేరే వాళ్ళు మాట్లాడాలి, ఇలా రకరకాల కోరికలు. ఆ కోరికలు తీరితేనే మనకు సంతోషం అని ఎప్పుడు అనుకునేవాళ్ళము, నిజమేదో సత్యమేదో మనకి తెలియనప్పుడు. కానీ ఎప్పుడైతే భగవాన్ దగ్గరికి వెళ్ళారో, భగవాన్ మార్గం చూశారో, భగవాన్ని చూశారో, అలా నిశ్చల తత్వాన్ని చూశారో, అప్పుడు ఈయనకు అర్థమైంది ఏంటి, బాహ్య ప్రపంచంలో పరిగెట్టాల్సిన అవసరం లేదు. ఏదో దొరుకుతుందని ఎక్కడెక్కడో పరిగెట్టాల్సిన అవసరం లేదు. ఆయనలాగే నిశ్చలంగా ఉంటే, అలా నిశ్శబ్దంగా ఉంటే ఖచ్చితంగా మనలోనే మనం ఆ ఆనందాన్ని ఆస్వాదించగలమని అర్థమైందని చెప్తున్నారు. ఇక్కడ ఇంకో కంపారిజన్ చెప్తున్నారు. మనం ఒక సినిమాకి వెళ్తే అక్కడ ఒక తెర ఉంటుంది కదా, తెర అలాగే ఉంటుంది. ఆ పైన మాత్రం ఏంటో రకరకాల బొమ్మలు వచ్చిపోతూ ఉంటాయి కదా. అలాగా ఇక్కడ ఏమంటున్నారు, నా జీవితంలో ఇవేమన్నా జరుగుతున్నాయంటే యాక్చువల్గా దానికి ఆధారం ఏంటి, ఇప్పుడు అక్కడ తెర ఉంది కాబట్టి ఏమైనా చిత్రాలు వచ్చిపోతూ ఉన్నాయి. అలాగా నేను అనేది ఒకటి ఉంది కాబట్టి దాన్ని ఆధారం చేసుకొని ఇవన్నీ ఏవో మన జీవితాల సంఘటనలు జరుగుతూ పోతూ ఉన్నాయి. అందుకని ఏమంటున్నారు, ఇప్పుడు నా జీవితం అనే సినిమాకి మొత్తానికి అర్థము నేనే అని నాకు అర్థమైంది అంటున్నారు. అసలు జీవితం అనేది ఏంటో మనం అర్థం చేసుకుంటే, మెయిన్ ఏమంటున్నారు, నేను అనేది మనం పట్టుకుంటే అది జీవితానికి అర్థం అన్నమాట. ఒక సినిమా చూసామంటే దాన్ని ఎవరైనా అడిగితే ఏదో ఒకటి చిన్న మాటల్లో చెప్తాం కదా, ఈ రకమైంది, చాలా బాగుంది, బాగాలేదు, లేకపోతే ఇలాంటిది అని చెప్తాం కదా. అలాగా మన జీవితానికి కూడా ఏదైనా ఆ సినిమాకి ఒక స్టోరీ ఉంది, లేకపోతే అర్థం ఉంది అంటే మన జీవితం మొత్తంలో మనం తెలుసుకోవాల్సింది. కానీ అసలు అర్థం ఏంటట, నేను అనేది తెలుసుకోవడం అంట. సో ఇక్కడ నాకేమర్థమైంది, నేను అనేది తెలుసుకోవడం అంటున్నారు. ఎప్పుడైతే నేను అనే దాన్ని నేను తెలుసుకున్నానో మొత్తం నా జీవితమే మారిపోయింది, దాని అర్థం కూడా మారిపోయింది అంటున్నారు. ఎందుకంటే ఎప్పుడు ఈ నేను అని తెలుసుకోనంతసేపు మనం ఏం చేస్తామంటే ఎదుటి వారి నుంచి ఏంటేంటో కోరుకుంటూ ఉంటాం అనమాట. ఈ ప్రేమ కూడా ఎదుటి వాళ్ళ నుంచి రావాలని మనం అక్కడ అన్వేషిస్తూ ఉంటాం. అంటే ఎదుటి వాళ్ళు ఏదో మనం గౌరవించాలి, ప్రేమించాలి, ఎదుటి వాళ్ళు ఇంకోటి ఏదో ఇవ్వాలి, ఎక్కడ
కూడా బయట నుంచి ఏవేవో దొరకాలని అవన్నీ మనం ఆలోచిస్తూ ఉంటామని చెప్తారు. కానీ ఎప్పుడైతే ఈ వాస్తవం తెలిసిందో నాకేమర్థమైందని చెప్తారు, దానిని ప్రేమ అంటారు. దేన్ని? మన యొక్క అంతరంగం యొక్క లోతుల్లో అంతర్లీనంగా ఉన్న భావము. ఎప్పుడైతే మనలో ఉన్న ఆ అంతర్లీనంగా లోపలున్న ఒక భావం ఉందట, దాన్ని మనం తెలుసుకుంటే అప్పుడు మాదానందం కలుగుతుందంట. ఆ భావాన్ని ఏమంటున్నారు? ప్రేమ అంటున్నారు. అంటే మనము మనుషులందరినీ ప్రేమగా చూడగలిగితే, ఇక్కడ అదే చెప్తారు, మనలో ఉన్న ఆత్మ అంతటా ఉన్న ఆత్మ అంటే మనము మనల్ని ఎంత ప్రేమగా చూసుకుంటామో అందరినీ అంతే ప్రేమగా చూసుకోగలిగే స్థితికి వెళ్తాము ఎప్పుడైతే మనం దీన్ని అర్థం చేసుకుంటామో. అందుకని ఈయనేం చెప్తారు, మనలో ఒక భావం ఉంది, అది కేవలం ప్రేమ మాత్రమే. సో మానవులందరినీ మనం అంతే ప్రేమగా చూడాలన్నమాట. అదే నాకు ఆఖరికి అర్థమైంది అంటున్నారు. అంటే వారు ప్రేమని అన్వేషించే ప్రేమే అని నేను కనుగొన్నాను. ఎవరు? భగవాన్ అన్నమాట. అంటే మనము ఎంతసేపు ఎందుకు ఎవరైనా ప్రేమగా ఉండాలి, మనతో అందరూ ప్రేమగా ఉండాలి అని ఎక్కువ మనం అన్నిటికన్నా ఎక్కువ దేనికి రియాక్ట్ అవుతూ ఉంటాము? ప్రేమగా ఎవరైనా మాట్లాడితే మహదానందపడిపోతూ ఉంటాం. ఎందుకంటే మనలో ఉన్న భావం అదే. మనము వేరే వాళ్ళని ప్రేమగా చూడాలనుకుంటాము, వేరే వాళ్ళు కూడా మనల్ని ప్రేమగా చూడాలనుకుంటారు. ఎందుకంటే మనలో ఉంది అసలు నేను అనేది ఏంటట? ప్రేమ అట. ఆ ప్రేమ కోసమే మనం తపిస్తూ ఉంటామంట. అందుకని ఏమంటున్నారు, మానవులు ఎప్పుడు దేని గురించి అన్వేషిస్తూ ఉంటారంటే ప్రేమ గురించి అన్వేషిస్తారని నాకు అర్థమైంది అని ఈయన రాస్తున్నారనమాట. శ్రీ రమణార్పణమస్తు.